ఎస్ రిచ్ టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. విశ్వం పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వహిస్తున్న విశ్వం జీవిత పాఠశాల ఈ తరగతిలో దివ్య ధ్యాన జ్ఞాన సముపార్జన కొరకు ప్రతిరోజు హాజరవుతున్న పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. మై డియర్ గాడ్స్, మనమంతా దైవాలం. ఆ పరమాత్మ యొక్క ఆదేశానుసారమే మనం ఈ భూమి మీదకి తిరిగి మన యొక్క ఆ దివ్యమైన శక్తిని తెలుసుకొనడానికి ఈ భూమి మీద మనం అడుగుపెట్టాం. ఈ అనుభవాలన్నీ పొంది ఈ అనుభవాల చివరి గమ్యం ఏదైనా ఉంది అంటే అది మళ్ళీ మన తండ్రిని చేరుకోవడం. అంతటి దివ్యమైనటువంటి అనుభవాల కోసం ఈ జీవితాన్ని ఆనందంగా జీవించడం కొరకు మనం ఈ భూమి మీద ఉన్నాం. ఆ తండ్రి యొక్క అద్వితీయమైన శక్తిని, అపరిమితమైనటువంటి శక్తిని మనము కూడా కలిగి ఉన్నాం. ఆ ఎరుక ఈ భౌతిక తలంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మాయా మోహితులమైపోయి ఈ సంసారంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం. అయితే ఎప్పటికప్పుడు ఆ ఎరుకు తెచ్చుకోవాలి. అందుకొరకే ఇలాంటి తరగతుల్లో ప్రతినిత్యము మనం పాల్గొంటూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. మంచినీళ్ళు తీసుకుందాం. మీ ఎడమ చేతిని హృదయ స్థానంపై ఉంచి ఆ దైవంతో మనం అనుసంధానమై ఈ రోజుని, ఇది అద్భుతమైన రోజు, ఇదో విజయవంతమైన రోజు. మనం నిద్ర లేచామంటేనే లేవడమే ఒక విజయం. అందుకే ఇది విజయవంతమైన రోజుగా మనం పరిగణించాలి. ఈ రోజంతా అన్ని విజయాలే మనకి. ఆ విధంగా మొదలు పెడుతున్నాం. అందరూ ఇలా చెప్పుకుందాం. నేను పరమ పవిత్రమైన మహామూల విశ్వ చైతన్య శక్తి నుండి ఉద్భవించిన పరమ పవిత్రమైన శక్తిశాలి ఆత్మ. మనం ఆ తండ్రి నుంచి ఇక్కడికి ఆయన ఆదేశానుసారమే రావడం జరిగింది. కనుక ఆయన ఎంత పవిత్రమైన వారో, ఎంత శక్తి కలిగిన వారో, అంతే శక్తిని, అంతే పవిత్రతని మనం కూడా కలిగి ఉన్నాము. మనం దైవాలం. ఈ లోకంలో నేను ఏ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ భూమి మీదకి వచ్చానో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తగినటువంటి శక్తిని, జ్ఞానాన్ని, కాంతిని నేను నిరంతరం పొందుతున్నాను. నన్ను నడిపిస్తున్న ప్రకృతికి, పంచభూతాలకు, విశ్వశక్తికి 1,000,000 కోటి కృతజ్ఞతలు. నేను, నా కుటుంబ సభ్యులు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానముతో, భౌతిక స్థితిని, ఆధ్యాత్మిక
మార్గంలో విజయవంతంగా అధిగమించి ఆ పరమాత్మ నిర్ణయించిన విధంగా నా జీవితాన్ని ప్రతి అణువణువుకు శతసహస్ర కోటి కృతజ్ఞతలు. లోకా సమస్త సుఖినో భవంతు. తథాస్తు తథాస్తు తథాస్తు. మంచిలు తాగండి. ఎందుకు రోజు చేసే ప్రార్థన కాకుండా ఇవాళ ఎందుకు ప్రార్థన మారింది? ఇక్కడ మనం ప్రతిరోజు ఏం ప్రార్థన చేస్తున్నాం? వేరొకరి ఆలోచనలతో కాకుండా నా స్వంత ఆలోచనలతో నేను పని చేస్తానని చెప్తున్నాను. ఇది నా ఆలోచన, ఇది నాలో నుంచి వచ్చినటువంటి ప్రార్థన. కనుక మీరందరూ మీ ప్రార్థనలు మీరే స్వయంగా రాయండి. మీకొకటి ఉంటుంది కదా, నాకొక ఆశయం ఉంటుంది, నాకొక సంకల్పం ఉంటుంది. మీకొక ఆశయం ఉంటుంది, మీకొక సంకల్పం ఉంటుంది. ఇప్పుడు మీ స్థాయిలకు తగిన విధంగా ఆ సంకల్పాల్ని మీరే స్వయంగా రాయండి. మీరే ఆ ప్రార్థనని నేరుగా పరమాత్మకి తెలియచేయండి. అప్పుడు మీ స్వయంతో మీరు అనుసంధానం అవుతారు. మాస్టర్ చెప్పింది మనసులో పెట్టుకోండి. దానికి తగిన విధంగా మీరు మీ అంతటా మీరే బయటికి రావాలి. మీరే చెప్పుకోవాలి. మీకేమీ తెలియలేదు. ఏం చెప్పాలి? ఓ పరమాత్మ, నేను మీ యొక్క శక్తిని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. మీ యొక్క శక్తితోటి నా జీవితాన్ని నేను విజయవంతంగా తీర్చిదిద్దుకుంటున్నాను. అవసరమైనటువంటి పరిస్థితుల్ని నాకు అనుకూలంగా మార్చినందుకు మీకు కృతజ్ఞతలు. మీరు ఏం చెబితే అదే నిజం అవుతుంది. మిమ్మల్ని మీరు పూర్తిగా విశ్వసించండి, పరిపూర్ణంగా విశ్వసించండి. మాస్టర్స్, అద్భుతమైనటువంటి మాస్టర్ టీచర్ రామ్తా గారి విజ్ఞానాన్ని మనం వింటూ సాధన చేస్తున్నాం. ఇందులో మాస్టర్ గారు చెప్పినటువంటి అంశాలని మీరు గుర్తు చేసుకోండి, రాసుకోండి. మిగతా వాళ్ళు ధ్యానంలో కూర్చోండి. ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తూ, ఆ శక్తిని స్వీకరిస్తూ చదువుతున్నప్పుడు వింటున్నా కానీ మీకు అద్భుతమైనటువంటి శక్తి మీకు రావడం జరుగుతుంది. మాస్టర్, పేజ్ నంబర్ 449, రామ్థా ది వైట్ బుక్. అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్ మీరు. అయితే కణ విభజన పునర్నిర్మాణ కౌశలంతో ఈ క్షణంలో మరో శరీరాన్ని పునః సృష్టించుకోగల సామర్థ్యం పూర్తి స్థాయిలో మస్తిష్కం పనిచేస్తున్నప్పుడే ఏర్పడే సామర్థ్యం మీకు ఉంటే తప్ప మీ శరీరాన్ని వినాశనం చేసుకునే ప్రయత్నానికి తొందరపడి పూనుకోకండి. Love your body. Be kind to it. Nourish it. Tender it. It is the pure instrument of expression that allows you to experience life on this plane, become unlimited in your thought process, but also take care of the vehicle
that allows you to do that. మీ శరీరాన్ని ప్రియంగా చూసుకోండి. శరీరంతో సౌఖ్యంగా ప్రవర్తించండి. సవ్యంగా పోషించండి. సున్నితంగా దాన్ని ఉంచుకోండి. మీ జీవిత వ్యక్తీకరణకు ఉపయుక్తమవుతున్న అపురూపమైన సాధనం అది. మీ ఆలోచన సంవిధానంలో అపరిమితులుగా మీరు తయారవ్వండి. అలా తయారయ్యే అవకాశాన్ని మీకు అందిస్తూ ఉన్న ఆ వాహనాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. If you are a woman, be a woman. If a man, be a man. Love what you are. Never abuse your body. Never deface or defile it. Do not make it do things it was not designed to do. మీరు స్త్రీమూర్తులైతే స్త్రీలుగానే మీరు ఉండండి. పురుష పుంగవుల మీరైతే పురుషులుగానే మీరు ఉండండి. మిమ్మల్నిగా మీరు ప్రేమించుకోండి. మీ శరీరాన్ని దుర్వినియోగం చేయకండి. దేహ సహజ స్థితిని చెడగొట్టకండి. Look upon the grandeur of your being. Hold yourself divine. Clothe yourself in what is the finest against your skin. Anoint yourself, perfume yourself, feed yourself only what your body wants. If you listen to it, it will tell you what it needs in order to nourish itself. మీ మహనీయతను మీరు గుర్తించండి. దివ్యత్వ స్థితిలోనే మీరు ఉండండి. మీ శరీరానికి సొంపుగా అమరే వస్త్రధారణ చేయండి. చక్కగా తలంటుకొని స్నానం చేయండి. సుగంధ ద్రవ్యాలను అద్దుకోండి, అలుముకోండి. మీ శరీరానికి అవసరమైన ఆహారాన్ని మాత్రమే భుజించండి. ధ్యాసలో ఉంటూ ఎరుకతో వింటే తనకేం కావాలో అడుగుతున్న శరీరపు మాటను మీరు వినవచ్చు. Never put into your body that which is harmful, which you know is harmful. Anything that causes the lack of oxygen flow to your brain causes the cells to perish in great numbers, and they will never be again. For the brain lacks the ability to reproduce its cells. When your brain cells are destroyed, then you lessen your ability to transfer thought into a realized emotion in your body. Though you can contemplate the thought, it is a no thing to you. That is when joy ceases. For how can you be joyous over a thought unless you can become it through the feeling of it? శరీరానికి హాని కలిగించే ఏ పదార్థాన్ని, కీడు కలిగిస్తుందని తెలిసిన ఏ ఆహారాన్ని స్వీకరించకండి. కణజాలాలలో ప్రాణవాయువు ప్రవాహానికి అభ్యంతరాన్ని ప్రకల్పించే పదార్థాల వల్ల అసంఖ్యాకమైన మస్తిష్క కణాలు సమూలంగా నాశనమైపోతాయి. శాశ్వతంగా శిథిల కణాలను పునర్నిర్మించుకునే సామర్థ్యం మీ మస్తిష్క కణాలకు లోపించి ఉంది కనుక మస్తిష్క సామర్థ్యం అలా క్షీణించినప్పుడు ఓ ఆలోచనను అనుభూతిగా మలచి సంభవం చేసుకునే సామర్థ్యం కూడా అంతరించిపోతుంది. ఓ ఆలోచనను మీరు చేయగలుగుతున్న నిష్ఫలంగానే మీకు అది పరిణమిస్తుంది. మీ ఆనందం కూడా అంతమైపోతుంది అంతటితో. ఓ అనుభూతి పారవశ్యాన్ని అందించలేని ఆలోచన వల్ల ఎలా ఆవిర్భవిస్తుంది ఆనందం? When you're unable to feel, you're unable to register knowingness on this plane. That is the harm you do to your brain when you partake of what you term your weed or drugs that cause illusions to occur. Each time you partake of these things, they remove oxygen from your brain. It is the dying of your brain that causes what you term the high that you feel. That is why it occurs. Each time you do this,
you restrict your ability to know, and there will come a time when you cannot weep or laugh. For there is no longer anything strong enough to create emotion within your being. ఓ అనుభూతి మీలో ఏర్పడకపోతే ఓ ప్రజ్ఞ కూడా ప్రాప్తించదు. మీకు ఈ తలం మీద ధూమపానాలను, చిత్త విభ్రమణాన్ని పరికల్పించే మాదక ద్రవ్యాలను స్వీకరిస్తూ మీరు ఉన్నప్పుడు మీ మస్తిష్కానికి వాటిల్లే మహాహాని అదే. వాటి స్వారస్యంలో మీరు ఉన్నప్పుడు మీ మస్తిష్కానికి అందవలసిన ప్రాణవాయువు ప్రవాహాలు ఆగిపోతూ ఉంటాయి. అలౌకిక పారవశ్య భావనగా మీరు పొందుతూ ఉన్న అనుభూతి ఆ మస్తిష్క మరణం వల్లే కలుగుతోంది. మస్తిష్క నాశనం వల్లే అది మీకు అనుభవం అవుతుంది. ఆ మత్తులో పడిపోతున్న ప్రతిసారి మీ ప్రజ్ఞ గ్రహణ సామర్థ్యాన్ని మీరే హరించేసుకుంటున్నారు. చివరికి కనీసం నవ్వే శక్తి కానీ ఏడ్చే శక్తి కానీ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది మీలో. కొంతకాలం ఇలా జరిగిన తర్వాత ఓ అనుభూతిని ప్రేరేపించి సృష్టించగలిగే బలం ఏ మస్తిష్క భాగంలోనూ అప్పుడు ఉండదు కనుక. To experience all knowingness, where you can weep over the opening of a flower, or wait for the sun to come up and know every bit of its splendor, is to have the ability to know, to compute thought into feeling. That is called ecstasy. That is a good high, as you term it. ఓ పువ్వు విచ్చుకోవడానికి మీరు పరితపించే స్థితిని, అరుణోదయ శోభ సర్వస్వాన్ని గ్రహించడానికి నిరీక్షించే స్థితిని, మహాప్రజ్ఞానుభవ స్థితిని ప్రాప్తించే సాధనం ప్రజ్ఞా గ్రహణ సామర్థ్యమే. ఆలోచనను అనుభూతిగా మలుచుకునే సామర్థ్యమే. మీరు అనుభవించగల మహాపారవశ్యం అది ఒక్కటే. That which has loved you since before time began, who has been with you in every life you have ever lived, who is the only entity that will be with you in the death of your body or the ascension of it, is you. You are the only one who loves you steadfastly enough to go through all the things you have gone through. When you embrace and love yourself and allow that love to be your standard, you will transcend the social consciousness of man into the all consciousness of God. For what you are goes beyond beauty. It goes beyond perfection. It goes beyond the containment of laws and dogma and social standards. It goes into destiny, into the fulfillment of self, which is the fulfillment of God. That is the only thing that is important in the eyes of the easiness of life. కాల ప్రభావానికి ముందు నుంచి ఏది మిమ్మల్ని ప్రేమిస్తూ ఉందో, జన్మించిన ప్రతి జన్మలోనూ మీకు తోడై ఉన్నది ఎవరో, మరణించిన మృత్యువును అధిరోహించిన మీతో పాటే ఉండగలిగేది ఏకైక వ్యక్తి స్వయంగా మీరే. మీ జీవిత సర్వకార్య వ్యవహారాలలో ప్రియంగా మీతో కలిసి ఉంటున్న ఏకైక వ్యక్తి సాక్షాత్తు మీరే. ఆత్మ ప్రేమికులై ప్రేమనే మీ జీవిత ప్రామాణికంగా నిలుపుకున్న మీరు మానవ సాంఘిక చైతన్య ప్రజ్ఞను అధిగమించిన దివ్య మహాప్రజ్ఞలోకి ప్రవేశిస్తారు. న్యాయపు పరిధులను, మూఢ విశ్వాసాలతో నిండిన సాంఘిక ప్రమాణాలను అధిగమించి మీ ఉనికి స్థితి ఉంటుంది కనుక సౌందర్యానికి అతీతంగా ఉంటుంది అది, పరిపూర్ణతకు అతీతంగా ఉంటుంది అది, భవితవ్యంలోకి అది ప్రవేశిస్తుంది, ఆత్మ సాఫల్యంలోకి ప్రవేశిస్తుంది అది, దివ్య సాఫల్యంలోకే అది ప్రవేశిస్తుంది. జీవిత వర్ధమాన నిత్యత్వపు దృక్పథంలో ప్రాముఖ్యమైన అంశం అది మాత్రమే. You are all that you think.
You are and all that you allow yourself to know. Know that the Father, that is all things, is that which you are. And through that knowingness will you know and become all that is. మీ ఆలోచన సర్వస్వమే మీరై ఉన్నారు. మీరు స్వీకరించిన జ్ఞాన సర్వస్వమే మీరై ఉన్నారు. విషయ సర్వస్వమే అయి ఉన్న దైవం ఏది మీరై ఉన్నారో అదేనని గ్రహించండి. ఆ ప్రజ్ఞాప్రాప్తితోనే విషయ సర్వస్వం స్వయంగా మీరేనన్న ఎరుక, దివ్యత్వ ప్రాప్తి మీలో సంభవిస్తుంది. కంటిన్యూ చేయండి సార్, మీరే కంటిన్యూ. Yeah. Know that there is no end to anything. Know that, and there is no, yes. Know that there is no end to anything and there is no absoluteness to anything. Everything is in the moment and there is always more to come. To unlimit your thinking is simply to know that there is greater truth and there is even greater truth than that. Know that and it will occur to you according to your state of receivership. ఏ విషయానికి, ఏ అంశానికి ఓ అంతం లేదన్న, ఓ పరిపూర్ణత కూడా దేనికి లేదన్న జ్ఞానాన్ని గ్రహించండి. సర్వస్వము ఈ క్షణంలో ఇక్కడ ఉంటూ రాబోయేది కూడా మరింత ఉంటూనే ఉంటుంది. వాటికి ఎప్పుడు ఆలోచన అపరిమితాన్ని ప్రాప్తించుకోవడం అంటే కేవలం అంతకన్నా గొప్ప సత్యము, ఆ గొప్ప సత్యం కన్నా మరింత గొప్ప సత్యము ఉంటుందన్న ఎరుకను పొందడం మాత్రమే. ఆ ఎరుక మీలో ఏర్పడినప్పుడు మీ యోగ్యతకు తగిన ప్రజ్ఞ మీకు ప్రాప్తిస్తుంది. Never allow yourself to be enslaved or intimidated. There is always a way and a better way. Know that and allow the thoughts to come to you that will light your path to joy. ఏ బంధానికి, ఏ భయంలోకి మీరు చిక్కుబడకండి. ఓ మార్గాంతరం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం మీకు ఉంటున్న దానికన్నా మరింత ఉన్నతమైనది అది అయి ఉంటుంది. ఆ ఎరుక మీలో ఏర్పడినప్పుడు ఉన్నత పరిమిత ఆలోచన స్వీకృతితో మీ ఆనంద మార్గం వెలుగులో నిండుతుంది. Face your limitations, embrace them, master them. Do away with all the things in your life that keep you from knowing the totality of God. Relinquish guilt and judgment so you can allow knowingness, answers, and joy to come forth. మీ పరిమితాలను ఎదుర్కోండి, వాటిని ప్రియంగా స్వీకరించండి, జయించి అధిగమించండి వాటిని. వాస్తవ దివ్య జ్ఞాన ప్రాప్తికి అవరోధంగా ఉంటున్న అన్నిటినీ మీలోంచి సమూలంగా తొలగించుకోండి. దోషిత్వ భావాన్ని, గుణదోషాలను ఎంచి నిర్ణయించే తత్వాన్ని పూర్తిగా తెగించి జ్ఞానాన్ని, సమాధానాలను, పరిష్కారాలను, ఆనందాన్ని మీలోకి ప్రవేశింపనివ్వండి. Face your fears and allow yourself to unmask their illusion. Know that you are forever and that there is nothing in the unknown that can ever keep you from happiness and joy. Do away with the fear that inhibits you from knowing something greater than what you are experiencing on this plane. Why? You even think those who come here from afar are scary. Your brothers in great aeroships have incredible beauty.
Do away with fear so that you have the ability to befriend another time, another space, another entity from another dimension. మీ భయాలను సూటిగా ఎదుర్కొని వాటి భ్రమల ముసుగులను తొలగించండి. సంతోషానందాల నుండి మిమ్మల్ని దూరం చేసే ఏ అజ్ఞాత జ్ఞానము లేదు అన్న ప్రజ్ఞను ప్రాప్తించుకొని మీరు శాశ్వతలేనన్న ఎరుకను పొందండి. ఈ తలం మీద వాస్తవ అనుభవాల కన్నా మహోన్నతమైన మహాప్రజ్ఞను గ్రహించనీయకుండా మిమ్మల్ని నిరోధిస్తున్న భయాన్ని తక్షణం త్యజించండి. దీర్ఘాంతర జనావాసాల్లో నుంచి మీ దగ్గరకు వస్తున్న వాళ్ళను చూసి భయపడతారు. ఎందుకు? మీరు రోదసి నౌకల్లో నుంచి భూతలం మీదకి వస్తున్న విశ్వాంతర వాసులు నిజంగా ఎంత అందంగా ఉంటారో. పనికిమాలిన భయాలు అన్నీ త్యజించి మరో పరిధి నుంచి వచ్చిన జీవ చైతన్యాలతో స్నేహాన్ని పెంచుకునే సామర్థ్యాన్ని సంతరించుకోండి. In striving to become greater, if you look upon this plane to find greatness to become, all you will ever become it, what is on this plane. To go beyond the limited thinking of man is to contemplate that perhaps there is something as yet unseen that is more vast in its understanding. ఉన్నతులు అయ్యేందుకు ఎంతో శ్రమిస్తూ ఆ ఉన్నతాశయ ప్రాప్తి కోసం ఎంత శోధించినా ఏ నాటికైనా మీకు ప్రాప్తించగలిగేది కేవలం ఈ తలుపు మహోన్నతం మాత్రమే. పరిమిత మానవ ప్రజ్ఞను అధిగమించడం అంటే ఇప్పటికీ మీ దృక్పరిధిలోకి రాని మరింత విస్తృతమైన అవగాహనను సొంతం చేసుకున్న ప్రజ్ఞ మరేదో ఉంటుందన్న ఆలోచనను స్వీకరించడం మాత్రమే. Be open to truth, regardless of its source, and let your feelings be your guide. The wise man, even be he blind, knows within his soul what feels right. Truth is even in the blade of grass that you tread upon. It is the laughter of the child. It is in the eyes of a beggar. It is in all places and all things, in all people and all moments. He who does not know this does not know God. For God is everything that is, and not one blade of grass, not one whisper of a movement can separate itself from the source of all that is. Learn to be wise. Learn and listen to truth, whatever form it comes in, and know that you are worthy of receiving it. యథాతథంగా సత్యాన్ని ఏ మూల నుంచి అది ఆవిర్భవించింది అన్న అన్వేషణ చేయకుండా స్వీకరించడానికి సంసిద్ధులై మీ అనుభూతులే మీ మార్గదర్శకాలై మీరు ఉండండి. ఓ జ్ఞాని తన అంతరాత్మలో ఏది సత్యం అన్న విషయాన్ని అనుభూతితో గ్రహిస్తాడు. నడుస్తున్నప్పుడు మీ పాదాల కింద నలుగుతున్న గడ్డిలో సైతం ఉంది సత్యం. ఓ శిశువు నవ్వులో ఉంది సత్యం. ఓ భిక్షగాడి కళ్ళల్లో ఉంది సత్యం. సర్వత్రా సర్వస్వంలో సర్వుల్లో సర్వ సమయాల్లో స్థితమై ఉంది సత్యం. దీన్ని గ్రహించలేని వాడు దైవాన్ని గ్రహించలేడు. నిత్య సమస్త వస్తు విషయ సర్వస్వమే దైవపు ఉనికై ఓ గడ్డి పరక గాని, ఓ క్షణపు నిశ్శబ్దపు ఉనికై, ఓ క్షణపు నిశ్శబ్దపు గుసగుస గాని తమ ఆ ఉనికి సర్వస్వంలోంచి ఎప్పటికీ విడివడి ఉండలేవు. కనుక ఆ జ్ఞానాన్ని గ్రహించి ప్రాజ్ఞులు కండి. ఏ స్వరూపంతో మీలోకి వస్తున్నా దాన్ని స్వీకరించే యోగ్యత మీకు ఉంది అని గ్రహించి ఆ సత్యాన్ని వినండి. He who knows that the kingdom of heaven lies within him is a wise entity. With your capacity to think any thought
and feel it within your soul. You possess within you the keys to the kingdom of heaven, the treasure of emotion. Learn to feel. To know God completely is to feel every thought completely until every thought that God is felt within the core of your being, the soul of your being. స్వర్గ సామ్రాజ్యం అంతరంలోనే ఉందన్న సత్యాన్ని గ్రహిస్తున్న వాడే ప్రాజ్ఞుడు. ఏ ఆలోచననైనా చేయగల, ఏ అనుభూతినైనా ఆత్మలో పొందగల సామర్థ్యం మీకు ఉంటే స్వర్గ సామ్రాజ్య మహాద్వార తాళం చెవులు మీ దగ్గర ఉంటాయి. మీ అనుభూతి సంపత్తే స్వర్గ సామ్రాజ్యం. అనుభూతి జ్ఞానమే అభ్యసించండి. దివ్యత్వాన్ని సంపూర్ణంగా గ్రహించడం అంటే పూర్ణానుభూతితో మీ ప్రతి ఆలోచనను గ్రహిస్తూ ఆలోచన సర్వస్వమైన దైవంలోని అన్ని ఆలోచనలను మీ ఉనికి కేంద్రంలో, మీ ఆత్మ మూలంలో అనుభూతి పొందడమే. Don't overwhelm yourself by wanting the totality of your brain to open all at once. Have it open up, thought by thought, experience by experience, so that each thought will solidify in you. మీ మస్తిష్క సర్వస్వము పూర్ణ వికాసాన్ని తక్షణము సంతరించుకోవాలనే తీవ్ర వాంఛితంతో సంక్షోభంలో పడిపోకండి. ఓ ఆలోచన తర్వాత మరో ఆలోచనతో, ఓ అనుభవం తర్వాత మరో అనుభవంతో మీ మస్తిష్క సామర్థ్యాన్ని పెంచుకుంటూ ప్రతి ఆలోచన మీలో సుస్థిరంగా స్థితం కానియండి. Above all, allow yourself to be, for in being you are everything. When you are simply the easiness of yourself, the I am principle, then you are in alignment with the whole of life. Then you have transformed the alienation of yourself as man into oneness with God. వీటన్నిటికంటే ముఖ్యంగా మీరుగానే ఉండండి. అలా మీరు ఉంటున్న మీ ఉనికిలో సర్వస్వము మీరే అయి మీరు ఉంటారు. కాబట్టి కేవలం మీ నిజతత్వ వ్యక్తిత్వపు నిత్యత్వంలో నేను ఉన్నాను అన్న సత్య స్థితిలో జీవిత సర్వస్వంతో సమీకరించి మీరు ఉంటారు. దివ్యత్వం నుంచి వేరైన మానవ స్థితిని పరివర్తించుకుని దైవంతో ఐక్యతాన్ని సంతరించుకుంటారు. The virtue of experience. I am here to tell you. అనుభవ సుకృతం. I am here to tell you that you are loved even beyond your understanding of love. For you have never been seen as anything other than a God struggling to understand itself. And from every experience in all of your lives, you have gained knowledge, wisdom. You have given to the world. You have added to the virtue of unfolding life, Ramtha. మీ మహావగాహనకు అందనంత మహోన్నతంగా ప్రేమించబడుతూ మీరున్నారు. ఎవరు దైవం, ఏది దైవం అన్న సత్యాన్వేషణతో సతతం శ్రమిస్తున్న ఓ దైవం కంటే అన్యంగా మీరు ఏ రోజు దర్శింపబడలేదు కనుక. In your adventures into the exploration of thought, you have chosen to express through the cellular form called humanity, so that you could learn all there is to learn of the human experience of God living in the limited form called matter. This experience is necessary for the complete understanding of God. For how can you understand unlimitedness until you experience and understand limitedness? How can you understand the totality of yourself, God that you are,
Limit your experience and embrace the totality of what God is. From the wild expanse of a pure thought, all the way to the restrictiveness of matter, how can you understand joy, freedom, and forgiveness, foreverness until you experience sorrow, limitation, and the illusion of death? ఆలోచనను పరిశోధించే మీ సాహసాల్లో పదార్థ స్వరూపంతో పరిమితుడై ఉంటున్న పరమాత్ముడి మానవానుభవ సర్వస్వాన్ని గ్రహించే నిమిత్తం మానవత అన్న జీవకణ మాధ్యమంలో వ్యక్తీకరణను మీరు పెంచుకున్నారు. సంపూర్ణ దైవ అవగాహనానికి ఈ అనుభవం అత్యంత ఆవశ్యకం. పరిమితాన్ని అనుభవించి అనుభూతితో అర్థం చేసుకోకుండా అపరిమితాన్ని మీరు ఎలా గ్రహించగలుగుతారు? దైవమే అయిన మీరు మీ దివ్య సర్వస్వాన్ని నిర్మల ఆలోచన అపరిమిత విస్తృతం నుంచి మహా సంకుచిత పదార్థ ప్రతిబంధకం వరకు పరివ్యాప్తించి ఉన్న దాన్ని స్వీకరించి అనుభవించకుండా మీరు ఎలా గ్రహించగలుగుతారు? దుఃఖాన్ని, పరిమితాన్ని, మృత్యు భ్రమను అనుభవించకుండా ఆనందాన్ని, స్వేచ్ఛను, శాశ్వత తత్వాన్ని మీరు ఎలా గ్రహించగలుగుతారు? Though you play out your games and illusions with great and terrible seriousness, all they are really there for is to teach you, to expand you, to enlighten you, to help you understand you. This life is simply a platform upon which your games can be played and your illusions experienced for the greatest prize of life called wisdom. ఎంతో ఉద్విగ్నతతో సంక్షోభభరితంగా మీ జీవితానుభవాల భ్రమల సర్వస్వాన్ని మీరు కొనసాగించి ఉన్న ఆ సంభవాలన్నీ కేవలం మీకు పాఠాలే నేర్పించడానికే, మిమ్మల్ని విస్తృతుల్ని చేయడానికి, మిమ్మల్ని ఉద్ధరించడానికి, ఆత్మ ప్రజ్ఞా ప్రాప్తాన్ని మీకు సిద్ధింప చేయడానికి ఉద్దేశించబడ్డాయి. మీ అభివేశాల ఆటలు అన్ని ఆడుకోవడానికి, మీ ఊహలన్నీ పండించుకోవడానికి ఉపయుక్తమవుతున్న ప్రజ్ఞాప్రాప్తం అన్న విశేష వివేక విభూతి బహుమానాల్ని అందిస్తున్న ఓ మహావేదిక మాత్రమే ఈ జీవితం. What is wisdom? It is a most wondrous treasure that belongs wholly to the God within man, a treasure which is collected within the soul of man. Wisdom is the collection of emotions gained from all of your adventures into the realms of thought called God. And it is the only thing you take with you when you leave this place. Do you think you take your wondrous linens or your great mansions or your auto machines that go very fast? What do you think you take with you? You take what you are, all the emotions gained from your journey into the principle called life. Emotion is what life is all about. ఏమిటా వివేక ప్రాశస్త్యం? మీ స్వీయాత్మలో నిక్షిప్తమయ్యే మహా అద్భుత మహాసంపదే అది. సాక్షాత్తు దైవమే అయిన ఆలోచనావరణ సీమలో మీ సాహసాభివేశాల మహానుభూతుల సౌభాగ్యాల సంచయనమే అది. ఇలా తలం నుంచి మీరు నిష్క్రమిస్తున్నప్పుడు మీతో పాటు తీసుకువెళ్ళగలిగే ఏకైక జ్ఞానభాగ్యం అది. చీనాంబరాలను, ధన కనక వస్తు వాహనాలను వెంట తీసుకుపోదాం అనుకుంటున్నారా మీరు? ఏం మోసుకుపోదాం అనుకుంటున్నారు మీరు? మీ జీవయాత్రలో స్వయంగా ఆర్జించుకున్న అనుభూతులు మాత్రమే మీ వెంట వస్తాయి. మీ అనుభూతుల సర్వస్వమే జీవితం. All that mankind has learned through the tyranny and restrictiveness of religious and governmental rule,
through the separation and debasement of races, through the separation of men from women and brother from brother, has been realized through the demeaning of God in what is perhaps the lowest ebb ever. Yet you never would have known what it felt like to overtake another in battle, to deny another's freedom, to degrade women and make them less than men, unless you had experienced all of those things. You never would have emotionally known those things unless you had first become the creator who dreamed them into a reality and then purposefully lived the dream. Yet, in living it, life after life and moment after moment, moment to moment, it has become such a steadfast reality that most have become neurotic, insecure, and utterly lost in the dream. మతాల ప్రభుత్వాల నిరంకుశతత్వం నుంచి సంకుచితత్వంలోంచి పురుషుడి నుంచి స్త్రీని అన్న నుంచి తమ్ముడిని విడదీసే తత్వంలోంచి మానవతలో నేర్చుకున్నదంతా బహుశా దైవాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినందువల్ల లేదా విపరీతార్థాలతో అర్థం చేసుకున్నందువల్ల ఏర్పడిన జ్ఞానం మాత్రమేనేమో. అయినా ఓ స్వీయానుభవంతో తప్ప యుద్ధంలో ఎవరినో జయిస్తే ఎలా ఉంటుందో, మరొక స్వాతంత్రాన్ని హరించి వేస్తే ఎలా ఉంటుందో, స్త్రీలను కించపరిచి అణగదొక్కి పురుషుల కంటే తక్కువ వారైనట్లు హీనంగా చూస్తే ఎలా ఉంటుందో ఎలా అర్థమవుతుంది మీకు? ముందుగా ఆ సంభవాలను సంకల్పించి వాస్తవాలుగా వాటిని మలిచి తదేక ధ్యాసతో ఆ స్వప్నాన్ని అనుభవిస్తూ ఆత్మానుభూతి చెందితే తప్ప ఆ సాక్షాత్ జ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది మీకు? అయినా అలా జీవించడంలో జన్మ తర్వాత మరో జన్మలో, క్షణం తర్వాత మరో క్షణంలో ప్రబుద్ధమైన ఆ అనుభవమే ఓ దృఢ వాస్తవంగా ఇలాతలం మీద పరిణమించి స్థిరంగా నెలకొని మానవాళి బాహుల్యాలు మతి తప్పి భద్రతను పోగొట్టుకొని ఆ స్వప్నంలో పూర్తిగా దారి తప్పే ఉండిపోతున్నాయి. Where is this God, you ask, that would allow mankind to be so beastly unto itself? And where is God's love, after all, if he has permitted these atrocities to occur? Well, God has been there all along, for he has been all of your illusions and all of your games. And God certainly has loved you all along, for he has allowed you to experience your dreams according to your own designs. You simply have forgotten that you created the dream in the first place and that you have the option to change it at any moment you choose. తమను తామే హింసించుకుంటున్న మానవాళి పశుత్వాన్ని సహిస్తున్న దైవం ఏడి ఎక్కడ ఉన్నాడు అని మీరు అడగొచ్చు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉంటున్న దివ్య ప్రేమ ఎంత మాత్రపోది అని మీరు ప్రశ్నించవచ్చు. శుభం, మీ వ్యవహారాలన్నిటిలోనూ ఆ దైవం ఉంటూనే ఉంది. మీ అన్ని స్వప్నాలు, మీ అన్ని క్రియలు దైవమే కాబట్టి శాంతము ఆ దైవం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. మీ సంకల్పానుసారం మీ అన్ని వ్యవహారాలను ఆ దైవం కొనసాగించింది కనుక. కానీ ఆ భ్రమలను కల్పించుకున్నది స్వయంగా మీరే అన్న విషయాన్ని, ఆ పరిస్థితిని ఏ క్షణంలోనైనా పరివర్తించుకోగల అవకాశం ఎప్పటికీ మీకు ఉంది అనే విషయాన్ని స్మరించింది సైతం స్వయంగా మీరే. Yes, Master. Thank you. Yes. మాస్టర్ టీచర్ చెప్తున్న దాన్ని నిక్షిప్తం చేసుకుందాం.
మన కణకణంలోనూ సరిగ్గా అర్థమయ్యే విధంగా ఎప్పటికీ గుర్తు ఉండిపోయే విధంగా అవగాహన చేసుకుందాం. తమను తామే హింసించుకుంటున్న మానవాళి పశుత్వాన్ని సహిస్తున్న దైవం ఏడి, ఎక్కడ ఉన్నాడు? మనం ఏ స్థితిలో ఉన్నాము? మనల్ని మనమే హింసించుకుంటూ ఆ పశుత్వాన్ని సహిస్తూ దైవం ఏడి, ఎక్కడున్నాడని మళ్ళీ మనమే అడుగుతున్నాం. దైవం ఎక్కడున్నాడు? నీ లోపలే ఉన్నాడు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉంటున్న ఆ దివ్య ప్రేమ ఎంత మాత్రపుది అని మనం ప్రశ్నిస్తున్నాం. ఇంత అన్యాయం జరుగుతున్నా, ఇన్ని అక్రమాలు జరుగుతున్నా, మన కళ్ళ ముందు ఇంత ఏది జరగకూడదో అలాంటివన్నీ జరుగుతున్నా ఆ దైవం ఏమై ఉంది, ఎక్కడుంది, ఏం చేస్తుంది అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. ఇంత దారుణం జరుగుతున్నా కానీ ఏం పని కనపడట్లేదేంటి, బయటికి రాలేదేంటి, ఎక్కడున్నాడు అని మనం ప్రశ్నిస్తున్నాం. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఏమాత్రము పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉంటున్న దివ్య ప్రేమ, మళ్ళీ దివ్య ప్రేమ అంటున్నారు. భగవంతుని ప్రేమ చాలా దివ్యమైనది అంటున్నారు. మరి ఏది ఆ దివ్య ప్రేమ? ఇన్ని భూకంపాలు వస్తున్నాయి, అడవులు తగలబడిపోతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. సమాజం ఇంతటి కల్లోలంగా ఉంది. ఏమైంది? ఎక్కడుంది? రాదే, కనబడలేదే అని మీరు ప్రశ్నించవచ్చు. దానికి మాస్టర్ టీచర్ రామ్త గారు అంటున్నారు, శుభం, మంచిది. మీ వ్యవహారాలన్నింట్లోనూ ఆ దైవం ఉంటూనే ఉంది. మీరు చేసే ప్రతి వ్యవహారంలోనూ ఆ దైవం ఉంటూనే ఉంది. ఏ పని చేసినా దైవం ఉంది. మీరు ఏ పనైనా చేయండి, మీరు చేసే ప్రతి పనిలోనూ మీరు అన్యాయం చేస్తున్నా అందులో దైవం ఉంది. మీరు అక్రమాలు చేస్తున్నా అందులో దైవం ఉంది. ఎందుకంటే మీలో దైవం ఉంది. మీలో ఉన్న దైవం ఆ పని చేస్తుంది. మీ అన్ని స్వప్నాలు భౌతికంగా మీరు చేసే పనుల్లోనే కాకుండా మీ మీ స్వప్నాల్లో కూడా మీ అన్ని స్వప్నాలు మీ అన్ని క్రీడలు
మీ ప్రతి ఆట, మీరు ఆడే ప్రతి ఆట కూడా, ప్రతి క్రీడ దైవమే. శాంతము ఆ దైవం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. మీరు ఏ పని చేసినా, మీరు ఎన్ని ఆటలు ఆడినా, ఎన్ని అన్యాయాలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా అన్నీ కనిపెట్టుకునే ఉంది, అది చూస్తూనే ఉంది. ఆ దైవం ఉంటూనే ఉంది. అప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. మీరు ఏం చేస్తున్నా అప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంది. అప్పుడు కూడా అలా ప్రేమించకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. ఆ మరణాల్లో, ఆ భూకంపాల్లో మీరుంటారు అక్కడ. ఇక్కడ ఇంకా మీ చేత ఏదో జరగాల్సి ఉంది కాబట్టి మీరు ఇక్కడున్నారు. లేకపోతే అందులో మనం ఉండేవాళ్ళం. ఇక్కడ ఇందుకు కారణం ఉంది. ఇంకా విజ్ఞానం తెలుసుకోవాలి. భగవంతుడు, ఆ పరమాత్మ నీలో ఉన్నాడు, ఆ దైవం మీలోనే ఉంది, మీరే దైవాలు అని మీరు తెలుసుకొని ఇతరులకు చెప్పాలి. కాబట్టి మనల్ని ఇక్కడ ఆయన ప్రేమ కాపాడుతుంది. మీ సంకల్పానుసారంగా మీ అన్ని వ్యవహారాలను ఆ దైవం కొనసాగించింది కనుక. ఎందుకు ఇంకా మనం ఉన్నాం ఇక్కడ? మన సంకల్పం అనుసారంగానే మనకు అవకాశం ఇచ్చింది. ఎస్, ఇంకా కొంతకాలం ఈ భూమి మీద జీవించు. మీ సంకల్పానుసారంగా మీ అన్ని వ్యవహారాలను ఆ దైవం కొనసాగించింది కనుక. కానీ ఆ భ్రమలను కల్పించుకున్నది స్వయంగా మీరేనన్న విషయాన్ని, ఆ పరిస్థితిని ఏ క్షణంలోనైనా పరివర్తించుకోగల అవకాశం ఎప్పటికీ మీరు ఇదివరకు చేసినటువంటి సంకల్పాలకు అనుగుణంగానే మీ జీవితం కొనసాగుతుంది. కానీ ఆ పరిస్థితిని ఏ క్షణంలోనైనా పరివర్తించుకోగల అవకాశం ఎప్పటికీ మీకుంది. మళ్ళీ దాన్ని మార్చుకునే అవకాశం మనకుంది. ఇంతకుముందు అలా సంకల్పించుకున్నాం, అలా కోరుకున్నాం, అలా ఉండాలనుకున్నాం, అది ఇప్పుడు జరుగుతుంది. అయితే ఈ స్థితి నుంచి బయటపడి మరింత ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి కూడా మనకు అవకాశం ఉంది. దానిని మనం మళ్ళీ మన జీవితాన్ని పరికల్పించుకోవచ్చు. మన జీవితాన్ని మనం మళ్ళీ రీరైట్ చేసుకోవచ్చు, మళ్ళీ తిరిగి రాసుకోవచ్చు, మళ్ళీ సంకల్పించుకోవచ్చు. మనం మళ్ళా జీవితాన్ని, కొత్త జీవితాన్ని సృష్టించుకోవచ్చు అని మాస్టర్ చెప్తుంది. జరిగిపోయింది జరిగిపోయింది, ఇంకా వాటి జోలికి వెళ్ళకండి. ఇప్పుడు కొత్త జీవితాన్ని ఊహించండి, కొత్త జీవితాన్ని ఆలోచించండి, ఈ క్షణంలో కొత్త జీవితాన్ని సృష్టించండి. ఎస్ మాస్టర్, ఈ క్షణంలో సృష్టించండి, ఇప్పుడు సృష్టించండి. ఏ క్షణంలోనైనా పరివర్తించుకోగల అవకాశం ఎప్పటికీ మీకు ఉంది అనే విషయాన్ని విస్మరించింది సైతం స్వయంగా మీరే. మనకు ఆ శక్తి ఉందన్న విషయం మర్చిపోయాం, విస్మరించాం మనం. కనుక తిరిగి మళ్ళీ గుర్తు చేస్తున్నారు మాస్టర్ టీచర్ రామ్థ గారు. ఏ క్షణంలో అయినా సరే మళ్ళీ తిరిగి రాసుకోవచ్చు.
మళ్ళీ కొత్త జీవితమే. ఎందుకు? మనమే దైవాలం కాబట్టి, ప్రతి క్షణంలోనూ ఆ సృష్టి జరుగుతూ ఉంటుంది కాబట్టి, ప్రతి క్షణంలోనూ అద్భుతం ఉంది కాబట్టి, ప్రతి క్షణంలోనూ ఆ దివ్యత్వం మనలో ఉంది కాబట్టి, ఆ శక్తి మనకుంది కాబట్టి. రీరైట్ చేయండి. బ్రహ్మరాతని తిరిగి రాయండి. ఆ బ్రహ్మ మీరేనని తెలుసుకోండి. అహం బ్రహ్మస్మి. ఎస్, ఐ ఆమ్ గాడ్. ఐ ఆమ్ ద క్రియేటర్. ఐ ఆమ్ గాడ్. ఐ ఆమ్ ఇమ్మోర్టల్. నేను శాశ్వతుడను, నేను అమరుడను. నేను ఎప్పటికీ సజీవంగా ఉన్నాను. ఎస్ మాస్టర్స్, ఈ జ్ఞానాన్ని మీ అంతరంగంలోని ప్రతి అణువులోనూ నిక్షిప్తం చేసుకోండి. ఇదే మంత్రము. ఐ ఆమ్ గాడ్. నేనే దైవాన్ని. ఇంతకు మించింది ఇంకేం లేదు ఇక్కడ. ఈ భూలోకంలో ఉన్నంత కాలం ఇదే. ఇలా మిమ్మల్ని మీరు ఎప్పుడు అదే స్థాయిలో ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. నేనే దైవాన్ని పరిపూర్ణంగా విశ్వసించి అలాగే ఆచరించండి. ఏం జరిగినా సరే స్వీకరించండి. ఉన్నతంగా ఊహించండి, ఉన్నతంగా ఆలోచించండి, అద్భుతంగా జీవించండి. ఎస్ మాస్టర్స్. దేనికి తడబడకండి. ధైర్యంగా నిలబడండి. ముందుకే వెళ్ళాలి. ఆల్ ది వెరీ బెస్ట్. అద్భుతమైన జీవితానికి, విజయవంతమైన జీవితానికి మీకు మీరు అభినందనలు తెలుపుకోండి. మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించండి. మిమ్మల్ని మీరు విశ్వసించండి. నేను దైవాన్ని అన్నప్పుడు మీ మీద మీకు విశ్వాసం ఉండాలి. నేను సంకల్పం చేస్తే అది శాసనం అవుతుంది, మిమ్మల్ని మీరు విశ్వసించినప్పుడు. ఎస్ మాస్టర్స్. చివరి ఒక్క నిమిషం. లాస్ట్ 30 seconds. Twenty seconds. Ten seconds. 9, 8, 7, 6,
5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుని హాయిగా ప్రశాంతంగా ఈ తలంలోకి రండి. లోకా సమస్త మాస్టర్స్. మీ అనుభూతుల్ని పంచుకోవాలనుకునేవారు అన్మ్యూట్ చేసుకుని హ్యాండ్ రైజ్ చేసి రెడీగా ఉండండి. హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే నేను పిలుస్తాను. ఒక 10 సెకండ్ల సమయం ఉంటుంది. ఈ లోపల హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, ఆల్ ది వెరీ బెస్ట్. ఎరుకులో ఉండండి. ప్రతి క్షణం జీవితాన్ని ఆనందంగా జీవించాలి, హాయిగా జీవించాలి. లోకా సమస్త సుఖినో భవంతు. తథాస్తు. మీ విశ్వ మాస్టర్. లవ్ యూ.